మీరు ఎప్పుడైనా కన్‌ఫ్యూజ్ అయ్యారా? టుమారో ఐ విల్ బీ దేర్ అని చెప్పాలా? లేదా టుమారో ఐ షల్ బీ దేర్ అని చెప్పాలని ఇంటర్వ్యూస్‌లో, ఎగ్జామ్స్‌లో, ఫార్మల్ స్పీచ్‌లో రాంగ్ యూజెస్ వల్ల ఇంప్రెషన్ తగ్గిపోతుంది. ఈరోజు మనం సింపుల్‌గా, క్లియర్‌గా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోకుండా షెల్ బీ అండ్ విల్ బీ మధ్య డిఫరెన్స్ నేర్చుకుందాం. హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం షెల్ బీ విల్ బీ యొక్క 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఇది డే 7. సో నేను ప్రతిరోజు రెగ్యులర్గా వీడియో చేయలేకపోతున్నా. సో వారానికి ఒక 3 వీడియోస్ తప్పకుండా చూడండి, క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి ఈ రెండు మధ్య డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల మిస్టేక్స్ జరుగుతాయి. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. విల్ బీ అంటే ఫ్యూచర్లో జరిగే యాక్షన్ అండ్ స్టేట్. విల్ బీ జనరల్ ఫ్యూచర్ స్టేట్మెంట్కి యూజ్ చేస్తాము. డైలీ కన్వర్జేషన్లో విల్ బీ కరెక్ట్గా మోడర్న్ ఇంగ్లీష్లో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్లో విల్ బీ యూజ్ చేస్తాము. షెల్ బీ కొంచెం ఫార్మల్ వర్డ్స్లో యూజ్ చేస్తాం. లైక్ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఎక్కువ షెల్ బీ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫార్మల్ ప్రామిసెస్, ఎజూరెన్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ షెల్ బీ దేర్ ఫర్ యూ, వీ షెల్ బీ ఓవర్కమ్. స్ట్రాంగ్ ప్రామిస్ ఫీలింగ్ ఉంటుంది షెల్ బీలో. అలాగే ఆఫీస్ రూల్స్, లాస్, ఇన్స్ట్రక్షన్స్. ఇక్కడ షెల్ బీ అంటే కంపల్సరీ మీనింగ్. సజెషన్స్ మోస్ట్లీ క్వశ్చన్స్. ఇక్కడ పొలైట్ సజెషన్స్. సో మనం పూర్తిగా తెలుసుకుందాం కదా. సో మనం ఎక్కువ మోడ్రన్ ఇంగ్లీష్లో విల్ బీ ఎక్కువ యూజ్ చేస్తాం. షెల్ బీ అనేది ఐవి అనేది ఇది పర్టికులర్ అని లేదు. సో ఇది అంతకుముందు ఓల్డ్ జనరేషన్ బ్రిటిష్ కాలంలో యూజ్ చేస్తాం. ఇప్పుడు షెల్ బీ అంత యూజ్ చేయం. షెల్ బీ ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం విల్ బీ వచ్చేసి హీ, షీ, యూ, ఇట్, దే, నేమ్ అండ్ ఆల్ యూజ్ చేస్తాం. అలాగే విల్ బీకి ఐ కూడా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బీ హియర్ అలాగా. సో దీని ఫార్ములా వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కాంప్లిమెంట్. సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్లోకి వెళ్దామా. సో ఫస్ట్ అఫర్మేటివ్, నెగిటివ్ సెంటెన్సెస్. అఫర్మేటివ్ అండ్ నెగిటివ్ అంటే మనం ఒక వర్డ్ రూపంలో, ఒక సెంటెన్స్ రూపంలో, దాంట్లో నెగిటివ్ ఆ రెండు కూడా క్రియేట్ చేద్దాం. సో ఐ షెల్ బీ రెడీ బై 10 AM. నేను రెడీ అయి ఉన్నాను. అలాగే ఐ విల్ బీ కూడా అనొచ్చు. ఇది మోడ్రన్ ఇంగ్లీష్. వీ షెల్ బీ రెడీ బై 10 AM. వీ షెల్ నాట్ బీ రెడీ బై 10 AM. సో హీ వచ్చేసి విల్ బీ. హీ విల్ రెడీ బై 5 AM. షీ విల్ బీ నాట్ రెడీ బై 5 AM. యూ విల్ బీ రెడీ బై 5 AM. దే విల్ బీ రెడీ బై 5 AM. రామ్ విల్ బీ రెడీ బై 5 AM. బాయ్స్ ఆర్ గర్ల్స్ ప్రతి దానికి యూజ్ చేస్తాం. సో మనం ఎక్కువ అలాగే ఇప్పుడు మనం షెల్ బీ విల్ బీ యొక్క ఇంటరాగేటివ్ సెంటెన్స్ క్రియేట్ చేద్దాం. ఇంటరాగేటివ్ అంటే WH క్వశ్చన్ ఫామ్, మెయిన్గా క్వశ్చన్ ఫామ్ అని తెలుసుకోవాలి. సో వెర్బ్ ఫస్ట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఫస్ట్ వెర్బ్, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ బీ, నెక్స్ట్ కాంప్లిమెంట్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇది వస్తుంది. షెల్ ఐ బీ పూర్, షెల్ వి బీ పూర్ అని అంటాడు. ఇది మోడ్రన్ కాదు, ఓల్డ్. సో మనం ఎక్కువ విల్ ఐ బీ ఐ యూజ్ చేస్తాం. మనము కొన్ని పర్టికులర్ ఖచ్చితంగా అనే దానికే షెల్ బీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ విల్ హీ బీ రెడీ బై 3 PM. విల్ షీ బీ రెడీ బై 3 PM. విల్ దే బీ రెడీ బై 3 PM. విల్ రామ్ బీ రెడీ బై 3 PM. విల్ యూ బీ రెడీ బై 3 PM. విల్ ఇట్ బీ రెడీ బై 3 PM. విల్ బాయ్స్ బీ రెడీ బై 3 PM. అలాగే కొన్ని మనం వాడే ఆబ్జెక్ట్స్తో కూడా క్రియేట్ చేద్దాం. విల్ ఆల్ స్వీట్స్ బీ రెడీ బై 6 PM. విల్ దీస్ స్వీట్స్ బీ రెడీ బై 6 PM. నెక్స్ట్ విల్ దోస్ స్వీట్స్ బీ రెడీ బై 6 PM. సో ఇవి మీకు అర్థమైందా? మనం షెల్ బీ విల్ బీని ఎక్కడ ఎలా చూస్తామో అలాగే అఫర్మేటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ అలాగే వీటికి మనం మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ గ్రామర్ లెసన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం కాదు, కరెక్ట్ గైడ్ ఇస్తే ఈజీగా మాస్టర్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.